వర్షపు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన సురారాం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సురారాం కాలనీలో నివాసం ఉండే పద్మారావు ఇంట్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఇంట్లో నిద్రిస్తున్న పద్మారావుకు ఊపిరి ఆడక మృతి చెందాడు. అయితే మద్యం మత్తులో ఉండటం వల్లే అప్రమత్తంగా లేకపోవడంతో మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పద్మరావు అనే వ్యక్తి మరి ఇక్కడ బయట కూర్చొని ఉండే సాయంత్రము కూర్చున్న తర్వాత వర్షం పడుతుందని తను లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత వర్షం అనేది ఎక్కువ అయింది. మళ్ళీ ఈయనకు ఒక రూమ్ ఉన్నది, వాళ్ళ అమ్మగారికి ఒక కృష్ణవేణి వాళ్ళ అమ్మ పేరు, ఆమెకు ఒక రూమ్ ఉన్నది. మళ్ళీ ఆమె లేపి లొవ్వు వర్షం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని లేపుతుంటే ఆయన లేవకపోతే తను ఏం చేసిందంటే తనని అల్ల నీళ్ళకి వెళ్ళి బయటికి గుంజుకొని రావడం చూసి ఎదురింగింటోళ్ళు కూడా కొద్దిగా సాయం చేసి తనని తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టడం జరిగింది. ఈ పద్మరావు ఎవరైతే చనిపోయిండో తనకి 3 పిల్లలు, భార్య. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండలేరు.